నాలో ఒక గాయని ఉంది అని మీకు సరే గుడి దగ్గర అంటే ఓకే నేను పాడతాను ఫస్ట్ అసలు నేను కూడా ఇలా పాడుకున్నా అంటే మామూలుగా హమ్మింగ్ చేసుకుంటే వల్ల ఎలా 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 వచ్చింది అట్లా? యాక్చువల్లీ ఇంట్లో పాడుకునేదాన్ని అన్న. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినాక ఇంట్లో ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ చిన్నగా మొబైల్ ముందు పెట్టుకుని ఒక 1 hour బిఫోర్ లిరిక్స్ చూసుకుని వీడియో ఆన్ చేసుకుని మళ్ళీ పాడి పెట్టేదాన్ని ఇన్స్టాగ్రామ్ లో అట్లా. కొంతమంది వాయిస్ బాగుందమ్మా ట్రై చేయపోయారా అని చెప్పేసి అంటుండే మెసేజ్ కామెంట్స్ మంచి కామెంట్స్ వచ్చేవి. సో అలాగే వెళ్ళి ఇంకా వీళ్ళతో మన అన్నయ్య వాళ్ళతో వెళ్తున్నాను కదా, అందరూ బాగా బాగుంది వాయిస్ బాగుంది పాడుతున్నామమ్మా అట్లా కొంచెం బ్లెస్సింగ్స్ ఇస్తుండే అనమాట మంచిగా. సో అట్లా ఇంకా నేను పాడగలను అన్న ధైర్యం వచ్చింది. ఓకే, సో మరి ఇంకొక పాటతో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మంగ్లీ గారు అంటే నాకు ఇష్టం, అంటే ఆవిడ ఇన్స్పిరేషన్ అనమాట. సో ఆవిడ సాంగ్ పాడుతాను. పాడండి. దాని కుడి భుజం మీద కడవా, దాని కుత్తె పురైకలు మెరియా, అది రమ్మంటే రాదు రసెనియా, దాని పేరే సారంగధరియా. దాని ఎడం భుజం మీద కడవా, దాని ఎజెంటు రైకలు మెరియా, అది రమ్మంటే రాదు రసెనియా, దాని పేరే సారంగధరియా. ఓ కాళ్ళకు వెండి గజ్జల్ లేకున్నా నడిస్తే గల్గల్, కొప్పున మల్లె దండల్ లేకున్నా చక్కెలి గిల్గిల్, నవ్వుల లేవుర ముత్యాల్ అది నవ్వితే వస్తాయి మురిపాల్, నోట్లో సున్నం కాసుల్ లేకున్నా తమ్మల్ పాకుల్, ముని పంటితో నొక్కితే పెదవుల్, ఎర్రగా అయితది రా మనదిల్, చురియా 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 అది సుర్మా పెట్టిన చురియా, అది రమ్మంటే రాదు రసెలియా, దాని పేరే సారంగధరియా. మీరు ఆ గమకాలు బాగా పాడుతున్నారు, అవి బాగా పట్టుకున్నారు. అవి చాలా ఇంపార్టెంట్. ఒక సాంగ్ ఏదన్నా పాడితే ఆ గొంతులు అవే మెయిన్ పడాలి. అవి పడితేనే ఆ సాంగ్కి అందం వస్తుంది. చాలా బాగుంది, మంచిగా ఆ వాయిస్కి ఆ గమకాలు, పైగా మీది హై లెవెల్ పిచ్ వాయిస్ కదా. ఓకే, ఎంతవరకు చదువుకున్నారు మీరు? 10th క్లాస్. అంతేనా? ఏం కాదు, చదువు కాదు ఇంపార్టెంట్, టాలెంట్ ముఖ్యం కదా. ఓకే, సో అంటే తర్వాత చదువుకోవాలనిపించలేదు కదా? అంటే అన్న ఇంకా ఫ్యామిలీ పరిస్థితుల వల్ల ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే నేను పెరిగాను, అన్న వదిన దగ్గరే పెరిగాను. ఇంకా వీళ్ళే అమ్మ నాన్నలాగా. అంతేనా? చిన్నప్పుడే హైదరాబాద్ కి వేసవి సెలవులకి వచ్చి ఇంకా అన్నయ్య దగ్గరే ఉండిపోయారు, ఇక్కడే ఉండిపోయాను. ఓకే, మళ్ళీ బొబ్బిలు వెళ్ళలే? సిటీ కొంచెం నచ్చినట్టు అనిపించి ఇంకా వెళ్ళలేదు. ఇంక ఇక్కడే ఉన్నా. అన్నయ్య వాళ్ళు ఇక్కడ ఎప్పుడు స్థిరపడిపోయారా? అన్నయ్య వాళ్ళు ఓన్ హౌస్ ఇక్కడే స్థిరపడినారు. ఇంకా అమ్మ నాన్నకంటే ఎక్కువ అన్న వదినని. అవునా? బాగా చూసుకుంటారా? బాగా చూస్తారు. చూసుకోబట్టే కదా ఇప్పుడు ఇక్కడ దాకా ఉన్నారు. ఓకే.